నమస్కారం అందరికి. అందరూ ఎట్లుండారు? ఇది 4th డిసెంబర్ మండే, ముహూర్తం దినము. చేతన రెడీ అవుతా ఉంది, మేకప్ చేసుకుంటా ఉంది. నేను ఉత్త హెయిర్ స్టైల్ చేపించుకుంటున్నా. మేకప్ వాళ్ళు వచ్చిందే లేట్ అయిపోయా, 1 అవర్ లేట్ చేసి మేము పట్టుకే తాళి అంతా కట్టేసిండ్రి, ముహూర్తం నడుస్తూ ఉండే. లాస్ట్ వీడియో మీకు అందరికీ ఇష్టమైంది అనుకుంటాను, చాలా జనాలు చూస్తూ ఉండారు. ఈ వీడియోను ఇష్టమవుతుంది అనుకుంటాను. మేఘను వచ్చిండే, మేఘను మాట్లాడిస్తాను చూడండి. చేతన ఎట్లా రెడీ అయింది. అవినాష్ చేతన వాళ్ళ అత్త వచ్చిండ్రి, మాదే ఇంకా రెడీ అయ్యలేదు. మేమంతా ఒకే కార్లో పోయింది. నేను బాగా రెడీ అయినా చూడండి. నేనే మేకప్ వేసుకోండి. హెయిర్ స్టైల్ మాత్రం వాళ్ళ చేతిలో చేపించుకుంటున్నాను అంతే. ఇది ముహూర్తము, వస్కులు అత్తింటి వస్క అంతా ఉంది చూడండి. లాస్ట్ గంట అనేక రిసెప్షన్ది ఉంది, వేసినాను చూడండి. లాస్ట్ గంట ఇష్టమైతే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ఒకే కితకి ప్రెస్ చేయాలండి, అనేక బెల్ బటన్ ప్రెస్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది నాకు కొత్త వీడియోలు వస్తుంటే. గుడ్ మార్నింగ్. ఇది మార్నింగ్ ఎంతక టైం? 9:45. 9:30 ఇంకా 10:30కి ముహూర్తం ఉంది. రెడీ అయింది. నేను లేదు. ఇన్నోవా కార్లో పోతా ఉన్నాము. శ్రయాన్ చెప్పు అని నాకు చెప్తా ఉన్నాను. చెప్పు, నువ్వే చెప్పలా చిన్న, నువ్వే చెప్పు. ఇన్నోవా కార్లో పోతా ఉన్నామని చెప్పు చిన్న. చెప్పలేదా? పెండ్ల కోసమే మా లేట్ అయిపోయిండే. ముహూర్తము తాళి అంతా కట్టేసిండ్రి, ముహూర్తం పోస్తూ ఉండ్రి. దానికి మేము ఈడ ఫోటోషూట్స్ అంతా చేసుకుంటూ ఉంటుమి. వీళ్ళు అదే యతీష్ పెండ్లాము, మా ఎత్త కూతురే హేమ అనేసి. మీకు కన్ఫ్యూజ్ అవుతూ ఉందేమో, హేమ అంటూ ఉన్నాను కదండి. వీళ్ళ పేరు హేమ, యతీష్ అని పెడతాము. ఇప్పుడు సిన్నోన్ వాళ్ళ అమ్మ వచ్చేసి హేమనే, హేమ గోపి అనేసి. గోపి వచ్చేసి వాళ్ళ హస్బెండ్ పేరు. ఇక్కడ మేము ఫొటోస్ తీసుకుంటూ ఉండేది, ఫొటోస్ వేసినాను చూడండి. ఇక్కడ బాగుండవా? ఇది ప్రీ వెడ్డింగ్ షూటు. ముహూర్తము వాళ్ళ ఫ్యామిలీస్ మాత్రంకే పోసింది. చాలా జనాలు వచ్చిండ్రి, దానికి లుక్ పెట్టిసిండ్రి, ముహూర్తం ఎత్తిసిరి. ఇదే బెస్ట్ అండి. లేకుంటే పట్టుకొని అది పొడుసు సిన్నోండి, చేతులు అంతా నొప్పెత్తుకుంటూ ఉన్నాం. అనేక డ్రెస్సెస్ అంతా పోతూ ఉన్నాం. ఇదే బెస్ట్. ఇవిడంతా ఇది కొత్త ట్రెండ్ అయిపోయింది. ఇదే బెస్ట్ అనిపిస్తుంది, బాగుంది ఇది అంతా. మేము ఫొటోస్ ఎత్తుకొని వచ్చి ఇక్కడ భోంచేసే కోసమే. నేనంతకు ఏమీ తినేలే కదండి, అలర్జీ ప్రాబ్లం ఉంది. నేను మజ్జిగన్ము ఏడిపోతేనే ఉన్నా, అదే మజ్జిగన్మే. అది గోడంబి అని ఇంకా లెమన్ నాకు అయ్యలేదు. అది అన్నిట్లోనూ వేసింటారు కదండి, ఫుడ్లా టేస్ట్ కోసం వేసింటారు. క్యాషూ నట్టు అని ఇంకా లెమన్. అది నేను తినేలేదు. అది తింటే నాకు వీజింగు అని ఇంకా వామిటింగు అని ఇంకా బబుల్స్ వచ్చేస్తుంది, నవ్వెత్తుకుంటుంది బాడీ అంతా. దానికి నేను ఆడ తినేలేదు. ఉత్త పెరగనము తింటాను, ఉంటే తింటాను, అంటే ఉండే ఆడ తింటుని. అనేక ఐస్ క్రీమ్ తింటుని, అది వెనిలా ఐస్ క్రీము. ఇవిడు ఫ్యామిలీ ఫోటో ఎత్తుకుంటూ ఉన్నారు, సిన్నోన్ ఫ్యామిలీ పెద్దగా ఉందండి. హేమ మర్దండ్లే వాళ్ళు 4-5 జనాలు ఏమో ఉండారు. వాళ్ళ బిడ్లంతా ఉండారు. దానికి పెద్ద ఫ్యామిలీ ఉంది. ఇక్కడ చేత లత్త మంజక్క. అది తిరుగుతానే ఉంది, నెట్లేదేమో. మేఘా రాయడా నా వీడియోకి రంతా మనం మాట్లాడు. ఇంక చూడండి, వీళ్ళు తెలుసా కదండి, లత అనేసి నమ్మ లాస్ట్ మరిది పెండ్లము లత అనేసి. అదే లాయర్ అని చెప్తుంది కదండి, లాస్ట్ వీడియోలో ఉండారు కదా. వాళ్ళ పేరు వచ్చేసి సోమ, వాళ్ళ పెండ్లం అండి. సిన్నోన్ ఫ్యామిలీ. ఇది అయ్యో పేస్టోల్ ఫ్యామిలీ.
హాయ్ మేఘా. మీరు మేఘా చూడండి వచ్చింది. ఎట్లుంది వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఫ్యామిలీ అంటే అడుగుదామా? హాయ్ మేఘా చెప్పే. ఎట్లుండవమ్మా మేఘా? పెండ్లా చూసింది అంతే, తిరిగా వాళ్ళ ఇంటికి పోలేదు మేము. నెక్స్ట్ లక్ష్మి హాయ్. ఎట్లుండవు చెప్పమ్మా? అందరూ బాగుండారా అన్న అడుగు. ఏదో హితేష్ రాలేదా? ఎలా ఈడ్సీస్ వచ్చేసిందంట. చూడండి ఎట్లుంది లైఫ్, మ్యారీడ్ లైఫ్ బాగుందా? ఎడ పోలేదా హనీమూన్కి? ఎక్కడికి పోతారు? సీక్రెట్ అంట, చెప్పలేదంట. చూడండి మేఘా, నీ ఫొటోస్ అంతా ఎట్లా వచ్చింది? బాగా వచ్చింది కదా. ఎవడన్నా షేర్ చేస్తాను ఉండండి అన్ని ఫొటోస్. ఓకే. ఆయన భోజనమా? సరే. మీ అత్త ఇక్కడ? ఇప్పుడు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండవా, మీ అత్త వాళ్ళ ఇంట్లో ఉండవా? అత్త వాళ్ళ ఇంట్లో బాక్స్ చూసుకుంటారు అత్తమ్మమ్మ? చెప్పాలా బాక్స్? ఓకే సరే అండి. మేఘా చాలా ఖుషిగా ఉంది వాళ్ళ ఇంట్లో. వాళ్ళు డిస్టర్బ్ చేసేది చాలు. ఓకే బాయ్. ఇక్కడంతా మేము ఫొటోస్ ఎత్తుకుంటూ ఉంటుంది. మేఘాదీను చేతుది ఫొటోస్, రీల్స్ అంతా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు పొడుసు చిన్న అవతలకు తోడుకొని వచ్చినారు. ఇది అరుంధతి నక్షత్రం చూపించేకి. ఇక్కడ చూడండి, ఇక్కడ శాస్త్రం చేస్తూ ఉన్నాడు ఐవరు. అరుంధతి నక్షత్రము చూపిస్తారంట. ఇంకేదంతా ఫన్నీ చేస్తారు ఈడ జోక్. పొగుల్లా ఆడ నక్షత్రం కనిపిస్తుంది అనేసి. ఆడికి నువ్వు చూడి కనిపిస్తోంది అంటే పొడుసు అవునవును కనిపిస్తోంది అంట. అట్లా తమాషా చేస్తారు. ఈ వీడియో మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి. ఇదంతా అయినాక పొడుసు చిన్నోడు వాళ్ళ పేరెంట్స్ అంతాను భోజనం చేసేకపోయి వాళ్ళు వస్తేనే అత్తింటి వస్క వేసారండి. అదంతా మేము అంతా రెడీ చేసింటిమి. హేమ గోపి వాళ్ళ మర్దండ్లో మేమంతా రెడీ చేసిమే. అత్తింటి వస్క అంటే అత్త వచ్చేసి ఒడినింపేది, చిన్నోన అమ్మ. అదే అత్తింటి వస్క అంటారు. ఇది గాజుల ఫంక్షన్లో మేఘకు చేసిండ్రు కదండి, అదంతా అరేంజ్ చేసి మిఠాయిలంతా అదే సేమ్ అట్లే పెడతారు. బొమ్మలు మిఠాయిలు అంతా పెడతారు. ఆ ఒడినింపేది అన్నీ ఊగొట్టు పెట్టి ఒడినింపుతారు. అది సినోనాలు అమ్మే చేసేది. దానే దీనే అత్తింటి వస్క అనేది. మేఘ పెండ్ల ఇవంతా చేసిండ్రి. మేము ఎత్తే కాలే వీడియోస్ ఎలా అంటే మేము బిజీగా ఉంటుమే, అంతాను ప్యాక్ చేస్తూ ఉంటుమే. చిన్నోళ్ళ తొట్టాలే అంత చేసారు అంతే. మేము బొట్టు పెట్టాల్సి ఉండే పొడుసు చిన్నకి. మేము మేఘ పెండ్ల టైంలో పెట్టే కాలేదు, అంతా ప్యాకింగ్ బిజీలో ఉంటుమే. మాకు ఫుల్ టయర్డ్ అయిపోయిండే. కొందరికి మేఘ ఎవరు అనిస్తేలే కొత్త సబ్స్క్రైబర్స్కి. మేఘ వచ్చేసి నా మరిది కూతురు. వాళ్ళకి నవంబర్లోనే పెండ్లి అయిండేది. నవంబర్ అవుతానే వీళ్ళది పెండ్లి. 1 month అయింది. వాళ్ళది లింక్ డిస్క్రిప్షన్లో వేసిండను, చెక్ చేయండి. వాళ్ళ పెండ్లిది అని ఇంకా వస్కల్ది అంతాను. ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు.
ఇది వచ్చేసి రిసెప్షన్ అండి. 20th డిసెంబరే రిసెప్షన్ అండ్ డిన్నర్ నాన్ వెజ్ పార్టీ. అదే బీ గ్రూట్ అనేసి సిన్నోనోళ్ళు నాన్ వెజ్ పార్టీ ఇచ్చేది. పొడిసోళ్ళు వెజ్ ఇస్తారు కదండి పెళ్ళ, అట్లా వీళ్ళు సిన్నోనోళ్ళు నాన్ వెజ్ పార్టీ. దీని కన్నడలో బీ గ్రూట అంటారు, తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. మాది బెంగళూరు తెలుగు అండి, దానికే మేము ఒక వర్డ్ కన్నడ యూస్ చేస్తాము. కన్నడ మిక్స్ అయింది మా తెలుగులో. మా తెలుగు అంతా డిఫరెంట్గా ఉంది కదండి. ఈ కోలారు ముల్బాగులు ఆ పక్కంతా ఇదే తెలుగు అండి. ఎవరు ఈ ಥರ తెలుగు మాట్లాడతారనేసి కమెంట్లో హాయ్ అనేసి టైప్ చేయండి, HI అనేసి. ఫుల్ షెల్ అవుతూ ఉండే షెల్ల. నేనందుకు గడగడగడ అంటూ ఉంటుంది, నడుపుతూ ఉంటుంది. వీళ్ళంతా చూడండి స్లీవ్లెస్ వేసుకొని ఎట్లుండారా. వీళ్ళంతా తెలుసు కదండి, హేమ ఎత్తి కూతురు, అది చిన్ని కూతురు. అంత బ్లాక్ వేసుకొని చిన్నారు, చిన్ని కనిపిస్తూ ఉంది. ఈ ఆడుండారు అందరూ అని తడుపుతుంది. చేతు చూడండి ఇక్కడ రెడీ అయింది. ఇట్లా చేతన ఉత్తమ్ హెయిర్ స్టైల్ మాత్రం చేపించుకొని మేకప్ చేతన వేసేసుకోండి, బాక్స్ వేసుకోని ఉంది మేకప్. చూడండి డెకరేషన్ ఫుల్. ఇది అవుట్ సైడు పెట్టేసిండ్రి, లోగా ఏమి నిలబెట్టలేదు, పొడుసు సిన్నని అవతలే పెట్టేసిండ్రి. స్టేజ్ అంతా వేసిండ్రి. ఆ పక్కంతా నాన్ వెజ్, ఈ పక్క వెజ్ సపరేట్గా పెట్టిండ్రి. అట్లా ఉన్నాంట. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తానండి. ఇష్టమైంది అనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి.